ఆంజనేయ స్వామి సంజీవని కోసం హిమాలయాలకు వెళ్ళినప్పుడు రావణాసుడు కాలనేమి అనే రాక్షసుడిని పిలిచి హనుమంతుడిని చంపితే అర్ధరాజ్యాన్ని తనకు ఇస్తా అని మాటిస్తాడు. కాలనేమి వెంటనే ఒక ఋషి రూపంలోకి మారి హనుమంతుడు వచ్చే దారిలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన హనుమంతుడు కాలనేమిని సంజీవని గురించి అడుగుతాడు. కాలనేమి, నేను నీకు సంజీవని గురించి చెప్తాను, కానీ దానికన్నా ముందుగా నువ్వు ఈ నదిలో స్నానం చేసి రావాలి అని అంటాడు. వెంటనే స్నానం చేయడానికి హనుమంతుడు నదిలోకి దూకుతాడు. నదిలో ఉన్న ఒక పెద్ద మొసలి హనుమని చంపాలని చూస్తుంది. కానీ హనుమ మరుక్షణం ఆ మొసలి 2 దవడలను విరిచి చంపేస్తాడు. ఆ రాక్షస మొసలికి శాప విమోచనం కలిగి ఒక అందమైన అప్సరస బయటకు వస్తుంది. ఆమె, ఇంద్రుడి వల్ల నేను శపించబడ్డాను. నిన్ను పంపిన ఆ ఋషి కాలనేమి అనే రాక్షసుడు, అతడిని రావణాసురుడు పంపించాడు అని చెప్పి మాయమైపోతుంది. దాంతో హనుమంతుడు కోపంతో కాలనేమితో ఘోరంగా యుద్ధం చేసి అతన్ని చితకబాది చంపేస్తాడు. తర్వాత అటువైపుగా వచ్చిన కొంతమంది గంధర్వులకు హనుమ సంజీవని ఆచూకీ అడుగుతాడు. కానీ వారికి కూడా ఎటువంటి జాడ తెలియదు. ఇప్పటికే చాలా సమయం వృధా చేశాను అని చెప్పి మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని అమాంతం ఎత్తుకొని లంకకు తీసుకువెళ్తాడు మన హనుమంతుడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.